భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. వడపర్తి గ్రామం నుంచి బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామం వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వడపర్తి చీకటి మామిడి రహదారి అభివృద్ధికి గ్రామీణ సడక్ యోజన కింద 24 కోట్లు మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం పనులను నిర్లక్ష్యం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందిస్తోందని, రైతులకు ఎరువుల సరఫరా, రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. మండల హెడ్ క్వార్టర్స్లో భారతీయ జనతా పార్టీ వడపర్తి నుంచి చీకటి మామిడి దాకా కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు ఒక నాయకత్వంలో, కాసం వెంకటేశ్వర గారి నాయకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పాదయాత్ర జరిగింది. ఈ 12 కిలోమీటర్ల రోడ్డు 23 కోట్ల రూపాయలు మంజూరైనప్పుడు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు గుట్టలు బండి నడవలేని పరిస్థితి. ఇప్పటికీ 4 చనిపోయారు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము రోడ్ల విషయంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఈరోజు కొత్త రోడ్డు కానీ రోడ్డు మంచి చేయడం కానీ కాకుండా కనీసం వాళ్ళ మరమ్మతు కూడా చేసే పరిస్థితి లేదు.